హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 187. అవసరమైతే నా ఆస్తులన్నీ అమ్మేసైనా సరే వాడినేసేయడానికి మనుషులని తీసుకొనొస్తాను నేను అన్నాడు శేషు కసిగా. నువ్వు ఆస్తులమ్మి తీసుకొచ్చినా, ఇంకేం అమ్మి తీసుకొచ్చినా కూడా తీసుకొచ్చిన వాళ్ళని నిమిషంలో మట్టిలో కలిపేయగల సత్తా ఉన్నవాడు డాడీ వాడు అన్నాడు రిషి. వాడికి భయపడుతున్నావా రిషి? ఇంత పిరికి వాడివి అయ్యావా? అయినా నువ్విక్కడికి వచ్చినప్పటి నుండి వాడిని టచ్ చేయకపోతేనే అర్థం అయ్యింది నువ్వు వాడికి భయపడుతున్నావని. ఇంత పిరికివాడిగా ఎప్పుడు మారిపోయావురా నువ్వు? అసలు నువ్వింత పిరికివాడివని నేను అనుకోలేదు. నా కొడుకు చనిపోయే వరకు కూడా ఫైట్ చేశాడురా వాళ్ళను లేకుండా చేయాలని. కానీ నువ్వు వాళ్ళకు భయపడుతుంటే మాత్రం నేను నిన్ను ఇంత భయంగా పెంచానా అని నా మీద నాకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. మన ప్రాణం పోయినా పర్లేదు, అవతలోడి ప్రాణం తీయడానికే మనం చూడాలి. అంతేగాని ఇలా లెక్కలేసుకుంటూ వాడు స్టామినా ఎంతుంది, వాడి బలుపు ఎంతుందని లెక్కేసుకుంటూ కూర్చోవద్దు. పోతే వాడి ప్రాణం, లేకపోతే మన ప్రాణం అంతే అయ్యుండాలి అని అన్నాడు శేషు. ఖచ్చితంగా మనం ఆరాట పడితే పోయేది మన ప్రాణమే, వాళ్ళ ప్రాణం కాదు. ఎందుకంటే ఆరాట పడుతుంది మనం, ఆలోచించి అడుగు వేస్తుంది వాళ్ళు. మనం ఆరాట పడి అడుగు వేస్తే పోయేది మన ప్రాణం, మన ప్రాణాలు. మన ప్రాణాలు పోకుండా ఎదుటోడి ప్రాణాలు తీయాలంటే దానికి ఎంత ఆలోచన శక్తి ఉండాలో మీకు చెప్తే అర్థం కావట్లేదు. మనం వేసే అడుగుకి వాడొక్కడే కాదు, వాడు చుట్టూ ఉండే వాళ్ళు కూడా జీవితాంతం మళ్ళీ మనం చేసిన దాన్ని తలుచుకొని కుళ్ళి కుళ్ళి చావాలి. వాళ్ళ జీవితాలలో సంతోషం అనేదే లేకుండా చేయాలి. అంతేగాని ఇలాంటి చిల్లర గొడవలు పెట్టుకొని మన వాల్యూని మనమే తగ్గించుకోవడం నాకు నచ్చదు. మీరు అలానే చేస్తారంటారా? మీ ఇష్టం, నేనాపను అని రిషి కోపంగా వాళ్ళ డాడీకి చెప్పి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ ఉంటే, అప్పటికే తండ్రి కొడుకుల మధ్య జరిగిన కాన్వర్జేషన్ మొత్తం జెస్సీ పైనుండే విని రిషిని చూస్తూ ఉంటుంది. జెస్సీ వాళ్ళ మాటలన్నీ విన్నది అని అర్థమైన రిషి మెల్లిగా జెస్సీ దగ్గరికి వెళ్ళి ఆమెని రూంలోకి తీసుకువెళ్తూ ఉంటే, మావయ్య మాట్లాడింది ఎవరి గురించి? ఆ రోజు నువ్వు కాపాడిన అమ్మాయి వేద వాళ్ళ గురించేనా అని అడిగింది కళ్ళు చిన్నవి చేసి. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు వాళ్ళ మావయ్య దగ్గర కూడా విన్నది కాబట్టి. ఆమె దగ్గర అతడు అబద్ధం చెప్పాడు కాబట్టి హా అని మాత్రమే అన్నాడు రిషి. తను కడుపుతో ఉంది బేబీ. అలాంటిది ఆ అమ్మాయి భర్తని చంపితే మావయ్యకి ఏం వస్తుంది? ఇలా ఒకరిని ఒకరు చంపుకుంటూ పోతే ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు. నీకు ఇలా నీ విషయంలో ఒకళ్ళు తలదూర్చడం, ఒకరేదైనా చెప్తే నచ్చదు అని నాకు తెలుసు బేబీ. కానీ ఇలా ఒక అమ్మాయి ఉసురు పోసుకోవడం ఏమంత మంచిది కాదు. పైగా తను నిండు గర్భిణి. ఇప్పుడు మీ అన్నయ్య ఏం చేశాడో, అందుకు వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. కానీ నువ్విలా కారణం లేకుండా ఒకరి జోలికి వెళ్ళవని తెలుసు నాకు. ఎవరి తప్పు లేకుండా వాళ్ళని శిక్షించవని కూడా తెలుసు. ఒకవేళ వాళ్ళ తప్పు నిజంగానే ఉండుంటే నువ్వేం చేసినా నేను కాదు అనను బేబీ. కానీ వాళ్ళ తప్పు లేకుండా నా బేబీ ఎవరిని టచ్ చేయడు, నా బేబీ తప్పుగా ప్రవర్తించడు అని మాత్రమే నేను నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేయవని అనుకుంటున్నాను రిషి నేను. నువ్వెందుకో ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళడం నాకిష్టం లేదు బేబీ. నేనిలా చెప్పడం నీకు నచ్చినా, నచ్చకపోయినా చెప్తున్నాను. ఐయామ్ సారీ. తప్పుగా మాట్లాడి ఉంటే అని రిషి దగ్గర నుండి వెళ్ళి బెడ్ పైన కూర్చుంది జెస్సీ అటువైపుకి తిరిగి. రిషి మెల్లిగా అడుగులు వేసుకుంటూ జెస్సీ ముందు నిలబడి వేలితో ఆమె చుబుకం పట్టి తలపైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నేను తప్పు చేస్తాను అని నీకనిపిస్తుందా అని అడిగాడు. నువ్వు తప్పు చేయవని నేను నమ్ముతున్నాను బేబీ అంది జెస్సీ రిషిని చూస్తూ. రిషి జెస్సీ కళ్ళల్లోకి 2 నిమిషాల పాటు అలాగే చూసి అతడు మళ్ళీ బయటకి వెళ్తూ ఉంటే జెస్సీ అతడినే చూస్తూ ఉంది. కానీ అతడు బయటకి వెళ్ళకుండా డోర్ లాక్ చేయడంతో జెస్సీ కళ్ళు చిన్నవి చేయగానే రిషి ఆమె వైపు అడుగులు వేస్తూ అతడు షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే ఏదో అర్థమైన దానిలా బేబీ అంది. హుమ్ రిలాక్స్ అవ్వాలనుంది బేబీ. అమెరికా నుండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి అసలు రిలాక్స్ అవ్వలేదు. నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు నేను. ఆఫీస్ వర్క్‌తో తల పగిలిపోతుంది. అసలు రెస్ట్ తీసుకోలేదు సరిగ్గా నేను. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నువ్వు నిద్రపోతున్నావు. సో
అంటూ రిషి అతడి ఒంటి మీద ఉన్న షర్టును వేరు చేసి జెస్సీ ముందుకి చెయ్యి చాచగానే అతడి చేయిలో చేయి కలిపింది జెస్సీ. ఆమెని అతడి ఎదురుగా నిలబెట్టుకుంటూ ఆమె మొహాన్ని అతడి దోసిల్లోకి తీసుకొని నిమిషం ఆలస్యం చేయకుండా ఆమె పెదాలను చాలా స్మూత్గా అందుకున్నాడు రిషి. నిజంగానే చాలా రోజుల నుండి ఇద్దరి మధ్య దూరం రావడంతో అతడి ప్రేమకి సహర్ సహకరిస్తూ గట్టిగా హత్తుకుంది జెస్సీ రిషిని. అతడి ప్రేమని ఆమెపై కురిపిస్తూ ఆమెని బెడ్ మీదకి చేర్చి ఆ రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి వాళ్ళ ప్రేమ లోకంలో వాళ్ళు మునిగిపోయారు. వాళ్ళ నాన్న ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటే తింటున్న వేదని చూసి రుద్ర మొబైల్కి ఏదో మెసేజ్ రావడంతో అమ్మా ఒక 1 అవర్‌లో నేనొచ్చేస్తా. బయటికి వెళ్ళే వర్క్ ఉంది నాకు అని చెప్పాడు రుద్ర మీనాక్షి గారికి. రుద్ర మాటకి వేద అతడిని కళ్ళు చిన్నవి చూస్తూ ఉంటే, అదేంటి నాన్న పూజకి నువ్వుండవా? మీ తమ్ముడు, మరదలు రెడీ అవుతున్నారు. ఇక ఆలస్యం లేదు నాన్న. పంతులు గారొస్తే పూజ మొదలు పెట్టడమే అని మీనాక్షి గారు అంటుంటే, మీరు మొదలు పెట్టండమ్మా నేనొస్తాను. జస్ట్ 1 అవర్ అంతకన్నా తక్కువే పడుతుంది. ఇంపార్టెంట్ వర్క్ అమ్మా అర్థం చేసుకో. మీరందరూ స్టార్ట్ చేయండి. నేను ఆలోపు వచ్చేస్తాను అని వేదని చూసి కళ్ళతోనే వెళ్ళొస్తాను అని రుద్ర బయటకి వెళ్తూ ఉంటే అతడి వెనకాలే మెల్లిగా వేద బయటకి వెళ్ళడంతో నా వెనకెందుకొస్తావే కుక్క పిల్లలా? వర్క్ ఉందని చెప్పాను కదా! వెళ్ళు తినుపో. నీ అయ్య తినిపిస్తున్నాడు కదా! అన్నాడు రుద్ర. తింటాను కానీ ఇంట్లో పూజ ఉన్నప్పుడు అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటా అని అడుగుతున్నా అని అంది వేద బుంగమూతి పెట్టుకొని రుద్రనే చూస్తూ. చెప్పలేని ఇంపార్టెంట్ పని. చాలా అని రుద్ర అటూ ఇటూ వైపు ఒకసారి చూశాడు. పని వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వేద ఇంకేదో అడగబోతూ ఉంటే వెంటనే ఆమె పెదాల మీద ముద్దు పెట్టి ఇంకొక్క మాట ఆమె నోట్లో నుండి రాకుండా చేసి ఆమెను చూస్తూ కన్ను కొట్టి రుద్ర సైడ్ స్మైల్ చేస్తూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేద షాక్ నుండి తేరుకునే లోపే రుద్ర వెళ్ళిపోయాక గాని మన అమ్మాయి ఈ లోకంలోకి వచ్చి అటూ ఇటూ చూసేసరికి ఎవరు తనని చూడలేదని డిసైడ్ అయ్యి దొంగ సచ్చినోడు ఇప్పుడు ఎటు వెళ్తున్నావని అడిగినందుకు నా నోరు మూసేసి ఎలా వెళ్ళిపోయాడో చూడు అని రుద్రని తిట్టుకుంటూ అప్పుడు లోపలికి వచ్చి మళ్ళీ వాళ్ళ నాన్న పక్కన కూర్చుంది. శౌర్య చరణ్ తీసుకొచ్చిన డ్రెస్ వేసుకొని రెడీ అవుతూ ఉంటే శ్రావణి చీర కట్టుకుంటూ సమీర ఒకసారి లేవరా ఈ శారీ నాకు కట్టుకోరావడం లేదు హెల్ప్ చేయవా నాకు కావాలి అంటే నన్ను రెడీ చేసి మళ్ళీ పడుకుందు గాని లేరా మళ్ళీ అత్తయ్య వాళ్ళు వస్తారు ఇప్పటికే లేట్ అవుతుంది అని చెప్పారు అనగానే వాళ్ళ అక్క పిలుపుకి బద్ధకంగా లేచింది పాపం అలసిపోయి నీరసంగా ఉన్నా కానీ లేచి ముందు వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి వాళ్ళ అక్కని అందంగా రెడీ చేసి ఇప్పుడు చాలా తల్లి ఇప్పటికైనా పడుకోనా నేను అంది సమీర. ఒసేయ్ పూజ ఉంది ఈ టైంలో నువ్వు పడుకుంటే ఎలా అందరూ ఏమనుకుంటారు నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు పూజ అయిపోయాక కావాలి అంటే రెస్ట్ తీసుకుందు గాని మా అమ్మ కదూ రెడీ అవ్వవే ఎవరైనా ఏమైనా అనుకుంటే ఎలా చెప్పు అని శ్రావణి చెల్లిని బతిమలాడుతూ ఉంది రెడీ అవ్వమని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.